నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శంషాబాద్ లో కురిసిన భారీ వర్షం వల్ల రోడ్లన్నీ జలమయం. నంద్యాలలో 3,000 మందికి పైగా దివ్యాంగులు, వయోవృద్ధులకు 4 కోట్ల విలువైన సహాయ పరికరాల పంపిణీ. బీహార్లోని పాట్నా జ్యువెలరీ షాప్లో బంగారం దొంగతన యత్నం విఫలం. కర్నూలులో నాగబంధం సినిమా చిత్ర బృందం సందడి. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ కుట్ర. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ మానుకోట అండర్ బ్రిడ్జ్ లో చిన్న వర్షానికే భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి మట్టం పెరగడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు ప్రమాదకరంగా నీటిలో ప్రయాణించే సాహసం చేయవద్దని సూచిస్తున్నారు. బీహార్ పాట్నాలో 2 యువతులు బంగారం దొంగిలించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. జ్యువెలరీ షాప్ వెళ్లి యాజమానిని మాటల్లో పెట్టారు. నగలు చూస్తుండగా ఒక అమ్మాయి అతడిపై పెప్పర్ స్ప్రే కొట్టింది. వెంటనే తేరుకున్న ఓనర్ బయటకు వచ్చి అరిచాడు. చుట్టుపక్కల షాప్ ఓనర్లు వారిద్దరిని పట్టుకున్నారు. ఈ ఘటన అంతా షాపుల్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. लड़की को थोड़ा जूम करना साइड से. देखने का टाइम है. हम वो वाला वीडियो प्ले करना जिसमें औरत आई थी, मार्क्स हटाई थी. ठीक है, इसके आगे गेट ऑफ बंद किए हैं निकलने का. गेट पर पहले जाए खड़ा हो. ये थी ये. चलो गेट पर वैसे कर दिए. भाग रही थी, देखो भाग रही थी. निकाली है. ले నంద్యాలలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు భారీ ఎత్తున సహాయ పరికరాల పంపిణీ జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఏడీఐపీ పథకం కింద 4,000 కోట్ల రూపాయల విలువైన వీల్ చైర్లు, ట్రైసైకిళ్లు, బ్యాటరీ సైకిళ్లు, వినికిడి యంత్రాలు తదితర పరికరాలను 3,000 మందికి పైగా లబ్ధిదారులకు అందజేశారు. దివ్యాంగుల కళ్లలో ఆనందం చూడటమే తమ లక్ష్యమని ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
మనకు భారం కాదు, ఇది ఒక సవాలు మాత్రమే మన జీవితంలో. ఈ సవాళ్లను ముందుకు వెళ్తూ ఎదిరించుకుంటూ ముందుకు వెళ్తూ అలింకో సంస్థ అలాంటి సంస్థల ద్వారా మనకు ప్రోత్సాహం ఇస్తూ అలాగే పరికరాలు ఇస్తూ ఉంటే ఈరోజు అలింకో సంస్థ ఏడిప్ ద్వారా అలింకో సంస్థ చేసిన కృషి చేసిన సహాయం ఏదైతే ఉందో వాళ్ళకు హృదయపూర్వకంగా మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. మనందరూ గమనిస్తే 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. ఆనాడు యువగలం పాదయాత్రలో లోకేష్ అన్న ఒక మాట అన్నారు. మన జిల్లా రవిశంకర్ గారు ఉన్నట్టున్నారు ఆ రోజు. దివ్యాంగులందరూ వచ్చి అన్న 5 సంవత్సరాలు మాకు అసలు ఒక్క ట్రైసైకిల్ కూడా రాలేదు, మాకు ట్రైసైకిల్ అని ఇప్పించండి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే వరద కాల్వ జీవనాదిలా మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తుమ్మడిహట్టి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రాజెక్టుల పేరుతో జరిగిన అక్రమాలకు కప్పిపుచ్చేందుకే బీఆర్ఎస్ నేతలు అబద్ధ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంతో ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందని పేర్కొన్నారు. వరదకాలు నిర్మాణం చేసినప్పుడు ఇదే బీఆర్ఎస్ నాయకులు తెలుగుదేశం ఉన్నప్పుడు ఎందుకు ఈ వరదకాలువ బొందలగడ్డ కోసమా అన్నప్పుడు మీరు వారికి వ్యతిరేకంగా విమర్శించి ఈరోజు వైఎస్ఆర్ రైతుల కోసం వరదకాలు నిర్మాణం చేస్తుంటూ ఎస్ఆర్ఎస్పీ ద్వారా చెప్పని అనేక మార్లు ఈ నాయకుల తీరును మీరు ఖండించిన మీరు ఈరోజు వరదకాలువ జీవనదిలో ఉంది, దానికి కేసీఆర్ గారి రూపము ఆలోచన చెప్పంటే జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమనాలని అడుగుతాం. ఇది వాస్తవాలకు దూరంగా మీ ప్రసంగం కాదా అని అంటున్నాను. వాస్తవం వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు వరదకాలు నిర్మాణం అయింది. 2012 సంవత్సరంలో వరద కాలంలో ఎస్ఆర్ఎస్ ద్వారా నీళ్ళు తీసుకుని వచ్చింది. కాళేశ్వరం నుంచి మీరు తీసుకొచ్చినామంటారు, అది రివర్సింగ్ పంపింగ్ ద్వారా పంప్ హౌజులు కడితే కట్టిరో మీరు. కానీ ఇప్పుడు ఆ కాళేశ్వరం ఎక్కడుందో అంటున్నా. కాళేశ్వరం కుంగిపోయింది, ఆయన ఒకటి పగిలిపోయింది. ఇంత అసమర్థత ప్రభుత్వాన్ని చూడలేను. ఎందుకు ఈ 2.5 సంవత్సరాలు నిర్మాణం చేయాలంటున్నారు? అసమర్థత ప్రభుత్వం మాది కాదు, అసమర్థత అవినీతి అక్రమాలతో నిర్మాణం చేసినటువంటి నీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచనతో కుంగిపోయినటువంటి సందర్భంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు NDSA మేము చెప్పేదాకా నిర్మాణం చేయొద్దని చెప్పని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆగినవే తప్ప మాకు నిర్మాణం చేయాలని లేదు, నిర్మాణం చేయాలని లేనటువంటి ఆలోచన లేదు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి ఎఫ్ఐఆర్లు లేదా కేసులు లేవని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఒక ప్రైవేట్ నోటీసును సాకుగా చూపి ఆమె రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. నామినేషన్ తిరస్కరణ ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ రాజ్యసభ సీట్ల విషయంలో కూడా బీజేపీ రాజకీయ కుట్రలకు పాల్పడుతుందని విమర్శించారు. మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణలో బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి కార్యాలయం ఇంట్లో ఇన్వాల్వ్ అయి సంబంధం లేని కేసు, పసలేని కేసు, అసలు కేసే కాదు, ఒక నెపాన్ని తీసుకొని దుర్మార్గంగా అన్యాయంగా ఒక మహిళ అని కూడా చూడకుండా ఒక గాంధీవాది ప్రిన్సిపల్స్ని అలబట్టించుకొని అతి కొద్ది మందిలో ఒకరు ఇవాళ దేశంలో నీతి నిజాయితీకి నిలుపుటద్దంలా ఉండే కొంతమందిలో ఒకరంటే మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ అనేది ఈ దేశ రాజకీయాల్లో ఒక కలంకమైనటువంటి చర్య. ఆరో తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తిగా ఎలక్షన్ రూల్స్ నిబంధనలకి వ్యతిరేకం. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ గారి మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ లేదు, క్రైమ్ నంబరు లేదు, కేసు లేదు. ఒక ప్రైవేట్ నోటీస్ మీద
దాన్ని నెపంగా తీసుకొని నామినేషన్ తిరస్కరించడం అనేది చాలా హేయమైన దుర్మార్గమైన చర్య ఇది. దీని ఇలా దేశంలో ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఓట్ల చోరీకి పాల్పడికి అలవాటైన బీజేపీ ఇలా రాజ్యసభ సీటు కూడా చోరీ చేస్తూ ఉంది. ఇటీవల రాజ్యసభలో వాళ్ళు బిల్లు వీగిపోవడం చూసి దేశం కింద మీదైనా పర్వాలే కానీ మాకు సీట్లు పెరగాలి రాజ్యసభలో అనే ఒక దుర్మార్గపు ఆలోచనతోని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం నమ్ముకున్న ప్రతి వ్యక్తి దీన్ని ఖండించాలి. మోడీ చర్యలు పరాకాష్ట. ఇంత దుర్మార్గంగా వివరించినటువంటి తీరుని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులందరూ ఖండించాలి. శంషాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. గొల్లపల్లి రైల్వే అండర్ పాస్, తొండపల్లి అండర్ పాస్లలో భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రధాన రహదారులపై నీరు నిలవడం, ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. దేశంలోని దళితులను, ముస్లింలను, పీడిత వర్గాలకు వ్యతిరేకంగా వీరిని టార్గెట్ చేసుకుని బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ కలిసి కుట్రలు, కుమ్మత్తులతో ఎస్ఐఆర్ ను తీసుకొచ్చిందని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలను అడ్డుకొని తీరుతామని ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ విమర్శించారు. ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఆదివారం కరీంనగర్ పట్టణంలోని గోదాంగడ్డ ఎస్బీఎస్ ఫంక్షన్ ప్యాలెస్లలో ఎంఐఎం పార్టీ కరీంనగర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 390 బూత్లకు సంబంధించిన బిఎల్ఏ రెండులకు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పెద్ద ఎత్తున నిర్వహించిన ట్రైనింగ్ వర్క్ షాప్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడారు. पूरे 24 घंटे करूंगा इंशाल्लाह। 24 घंटे में से 3 से 4 घंटे हम ये 2 महीने से सो रहे। मेरे साथ साथ साबिका कारपोरेटर्स, प्रेजेंट कारपोरेटर्स और तमाम 35 डिवीजनों में से 30 डिवीजनों के पूरे 17 रात और दिन ये एसआर का काम करने की कोशिश कर रहे हैं। बैरिस्टर असदुद्दीन अवैसी साहब की हिदायत पर पूरे तेलंगाना में मजलिस मुस्लिमीन काम कर रही। सबसे ज्यादा अगर काम कर रहे हैं हैदराबाद के बाद अगर कोई जमात काम कर रही तो करीमनगर की जमात काम कर रही मजलिस मुस्लिमीन। आप तमाम लोग हर डोर में, हर घर पर जाकर आप लोग इनको
गड़बड़ी कीजिए, किसी का नाम अगर स्पेलिंग भी गलत है तो एसआर में नाम नहीं चलता। उसका दूसरा ऑप्शन है, आप लोग को अभी थोड़ी देर में प्रोजेक्टर के ऊपर पूरा बताया जाएगा। अगर 2002 की लिस्ट में तुम्हारा नाम नहीं है तो वो भी आपको तरीका बताएंगे। अगर 2002 में तुम्हारा नाम रह गया, तुम्हारे नाम के साथ साथ तुम्हारे स्पेलिंग में सैयद अगर हो गया तो सैयद को फिर कैसा चलाना है। अगर मोहम्मद चले गया तो मोहम्मद को किस तरह से एप्लीकेशन भरकर देने का है। हर वो चीज जो इलेक्शन कमीशन के तरफ से जो रूल्स आए वो रूल्स के तहत हमारे को पूरे का पूरा मदद मिलेगी। अगर हम पूरा फॉर्म फिलअप करके देंगे तो बराबर एसआर के तहत हमारा वोटर लिस्ट में नाम बराबर आएगा। बुजुर्ग और दोस्तों, पर्दे में बैठकर सुनने वाली मेरी माँ और बहनों, आप तमाम लोग ये मत सोचिए मजलिस इत्तेहादुल मुस्लिमीन इतना हार्ड वर्क कर रही, मजलिस इत्तेहादुल मुस्लिमीन धूप में भी डोर टू डोर आकर आपका काम कर रही, मजलिस इत्तेहादुल मुस्लिमीन अगर बारिश में भी आपके पास आकर आपका वोट चलाने का काम कर रही, तो वोट के हकदार आप हैं, वोट आप किसी को भी डाल ले सकते हैं। ये जो कानून बन रहा है, बिहार का मिनिस्टर और कर्नाटक का भी होने वाला नया सीएम ये बता रहा था कि एसआर के अंदर अगर वोटर लिस्ट में नाम नहीं आएगा तो उनके प्रॉपर्टीज भी ले लिए जाएंगे और उनको हिंदुस्तान से हटा दिया जाएगा और गवर्नमेंट से जो भी स्कीम है वो स्कीम का किसी को भी नहीं मिलेगा। आप वोट डालने के बारे में सोच समझ के अगर आप आकर वोट नहीं अगर जमा कर रहे, वोटर लिस्ट में नाम नहीं अगर चला ले रहे तो आपके आल औलाद का नुकसान होगा, हमारा कुछ भी नहीं रहेगा। आप शहर से हट जाएंगे, आप हिंदुस्तानी कहलाने से दूर हो जाएंगे। आपकी आल औलाद, आप जो सपने देख रहे हैं बच्चों को आलीशान तालीम देने की, वो तालीम आप नहीं दे सकते। आपके खून पसीने से कमाई हुई प्रॉपर्टी भी ये गवर्नमेंट कानून निकालकर एसआर के तहत जिस तरह आपका वोट छीने डाला उसी तरह आपकी प्रॉपर्टी भी छीने जाएगी। तो मजलिस इत्तेहादुल मुस्लिमीन तमाम उलमा से बात कर हमारे सियासी लोगों से बात करके आज ये प्रोग्राम रखे हैं। ये प्रोग्राम को आप जाया मत होने दीजिए। एक 45 मिनट बैठकर आप तमाम ये प्रोग्राम को गौर से सुनिए। उसके बाद इंशाअल्लाह जाने से पहले आप तमाम लोग खाना खाकर इंटरेस्ट नहीं लगते, वो लोग का दिमाग बनाइए, वो लोग को तवज्जो दिलाइए। आने वाले दिनों में वोटर लिस्ट के अंदर हम पूरे मुसलमानों का नाम होना जरूरी है। आप तमाम लोग जो इस प्रोग्राम में आए हैं, मैं हमारे जमात के लोगों के साथ साथ तमाम उलमा को और हमारे सिख ब्रदर्स और हमारे क्रिश्चियंस को और हमारे दलित भाई को, मैं बुजुर्गों और दोस्तों को, तमाम लोगों को मैं तहे दिल से मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से मैं शुक्रिया अदा करता हूँ। आप मुजीब साहब हमारा नेता, मुझे प्रूफ करना पड़ेगा कि मेरे वालिद साहब जिनका नाम 2002 की लिस्ट में सैयद सरदार लिखा हुआ है और मेरे वालिद का नाम जो सैयद सदरुद्दीन है वो मेरे को प्रूफ करना पड़ेगा और इसके लिए मेरे को सेशन काटने पड़ेंगे। और जो करंट डेटा जो आया है कि जो लॉजिकल डिस्क्रिपेंसीज हैं डेटा में अभी तक जो मैपिंग हुई है उसमें कई लोगों के नाम जो मैप किए हैं उनको शायद आगे चल के एक्विजिशन फेस करना पड़ेगा, यानी जो ऑफिसर अपॉइंट किया जाएगा उसके पास हमको देने पड़ते हैं, कितने एफिडेविट हमको देने पड़ते हैं और किस तरीके से करप्शन होता है, कितना हरासमेंट होता है। तो वो तो रूटीन की चीज़ है, लेकिन आज हमारी सिटीजनशिप डिसाइड होगी यहाँ पे। तो 2026 में जो वोटर लिस्ट बनेगी, जो एसआईआर के बाद जो वोटर लिस्ट बनेगी उसको फ्लिप किया जाएगा आने वाले 20 साल के एसआईआर के जो हुकूमत है और आने वाले सालों में अल्लाह बेहतर जाने के किस तरीके की हुकूमत होगी, इनकी हुकूमत होगी या फिर ये इनको मजा चखाया जाएगा। लेकिन ये है कि हमको तैयारी करनी पड़ेगी, हम ख्वाब गफलत में नहीं रह सकते। तो जो एरर्स हैं वो एरर्स को देखते हैं, 2002 की लिस्ट में जो एरर्स हैं और जो अभी जो मसाइल हमको आ रहे हैं मैपिंग करने में, उन चीज़ों को नजर में रखते हुए हमारी जो जिम्मेदारी है, मतलब जो मजलिस इत्तेहादुल मुस्लिमीन के जो सिपाही हैं और जो करवाने में, क्योंकि आप लोग ऑथोराइज हैं, आप लोगों को अपॉइंट किया गया है बूथ लेवल एजेंट के तौर पे, यानी जो प्रिविलेज आप लोगों को है उस एक्सरसाइज में पार्टिसिपेट करने का और ऑब्जेक्शन रेज करने का वो हमको नहीं है। आप लोगों को लीगली आपको ऑथोराइज किया गया है कि आप वो एक्सरसाइज पे नजर रखेंगे। तो इसमें होगा ये कि आप जब लोगों की मदद करने जाएंगे
तो हो सकता है आप ठहर के सिर्फ देखेंगे कि बीएलओ जा रहा है या नहीं जा रहा है, लेकिन मैं आपसे रिक्वेस्ट करूंगा, मेरी अदबन गुजारिश है कि इस प्रोसेस को बहुत सीरियसली लें। यहाँ पे जितने लोग मौजूद हैं इस इजलास में, इस ट्रेनिंग में, मैं बहुत बहुत शुक्रगुजार हूँ गुलाम साहब का, जिन्होंने इतना इम्पोर्टेंट प्रोग्राम ऑर्गेनाइज किया है। और आप देखेंगे कि तेलंगाना में मजलिस इत्तेहादुल मुस्लिमीन के अलावा दूसरी कोई पॉलिटिकल पार्टी इतना एक्टिव काम नहीं कर रही है। कुछ सोशल वर्कर्स हैं, मुजीब भाई हैं या दूसरे तंजीमों के लोग हैं काम करें, लेकिन पॉलिटिकल पार्टी अगर देखेंगे तो जमात के अलावा दूसरी कोई पॉलिटिकल पार्टी इतना एक्टिव नहीं है, क्योंकि जमात को और जमात के सदर साहब जो हैं हमारे बैरिस्टर असद अवैसी साहब, उनको फिक्र है कि जो हमारे शहरी हैं, हमारी जो कौम है, वो इन चीज़ों से बाहर ना हो जाए। हमको हमारी पूरी कोशिश करनी होगी, और कोशिश ये होगी कि हम आँख और कान खुले रखें। जो मैपिंग हो रही है, जो डॉक्यूमेंटेशन हो रहा है, जो इन्फॉर्मेशन फॉर्म दिया जा रहा है, वो कलेक्ट हो रहा है या नहीं हो रहा है, अगर कुछ मसाइल हैं तो उसको प्रॉपरली डॉक्यूमेंट करें। आज श्रीनगर में एसडीएस फंक्शन हॉल में मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से एसएआर के डिमांड पर 1000 बीएलओस की एक मीटिंग रखी गई, जिसके अंदर करीब कुल जमात और प्रोजेक्टर पे पूरा ट्रेनिंग दिया जा रहा है। खासतौर पर एजुकेशन लीडर्स को बुलाकर एसएआर के ताल्लुक से मजलिस इत्तेहादुल मुस्लिमीन ने एक जिम्मेदारी के साथ ये काम करके इंशाअल्लाह तमाम गुरुद्वारों के घरों पर जाकर डोर टू डोर हमारे बीएलओस के साथ में इसमें काम चलाने का काम करेंगे। मैं इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया का तहे दिल से शुक्रिया अदा कर रहा हूँ। शुक्रिया, खुदाफिज़। హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పోలీసు ఉద్యోగ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలను 5,000 నుంచి 20,000 పోస్టులకు పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను దృష్టిలో ఉంచుకొని మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ అభ్యర్థులు తమ నిరసనను కొనసాగించారు. కార్యాచరణ నిలబెడుతున్నాము. ఇదే విధంగా మా ఉద్యమాన్ని ఎక్కడికక్కడ పోలీసులు రణచివేస్తున్నారు. ఇలానే చేస్తే ఖచ్చితంగా రేపు ఏదైతే డీజీపీ ఆఫీస్ ముట్టడి, 1000 మందితో డీజీ ఆఫీస్ ముట్టడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. బంగినపల్లి, తోతాపురి రకాల మామిడికి ధరలు భారీగా పెరిగిపోవడంతో కోత, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. కొందరు రైతులు తమ పంటను రోడ్ల పక్కన పారేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.